Dear friends, welcome to Biblical Parivartana once again. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. సెప్టెంబర్ 10కి చెందినటువంటి వాక్య భాగం 2వ సమూయేలు 4-5 అధ్యాయాలు. ఈ 4 అధ్యాయాల్లో మనం గమనించేది ఏంటంటే, గ్రంథకర్త దావీదుపై, యెరూషలేంపై ఇంత శ్రద్ధ ఎందుకు వహించాడు, ఇంత శ్రద్ధ ఎందుకు ఉంది ఆయనకి అనేటువంటి ప్రశ్న అడగాలి. ఎందుకు అడగాలి అని అంటే, గ్రంథకర్త ఏం ఆలోచిస్తున్నాడో అది దేవుని ఆలోచన. కాబట్టి ఎందుకు ఇంత స్పేస్ ఇచ్చాడు, ఎందుకు దీనిపై దృష్టి ఉంచాడు అనేది దేవుని యొక్క ఆలోచనని ప్రతిబింబించేటటువంటి రీతిగా ఉన్నట్లుగా మనం గమనించాలి. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ఇశ్రాయేలీయులపై దావీదు రాజైన విధానం ఇది దశలు దశలుగా, మెట్లుగా నమోదు చేయబడింది. ఇది ఈ విధంగా ఉండటం చాలా ప్రాముఖ్యమైనదని ఈ గ్రంథకర్త, 2వ సమూయేలు గ్రంథకర్త, మనకు ఆయనకు తెలియపోయినప్పటికీ ఆ గ్రంథకర్త యొక్క ఆలోచన అని మనం స్పష్టంగా గుర్తించాలి. ఆయన ఆలోచనే దేవుని ఆలోచన. లేఖన గ్రంథాలకు ఇది ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అనంటే, గొప్ప దావీదు కంటే, అంటే ఇక్కడ లేఖన గ్రంథాలకు అంటే ఓల్డ్ టెస్టిమెంటు, న్యూ టెస్టిమెంటు రెండు కలిపి, ఈ రెండిటికి కూడాను ఓల్డ్ టెస్టిమెంట్కి ప్రాముఖ్యం, న్యూ టెస్టిమెంట్కి ప్రాముఖ్యమైంది ఏంటి అంటే ఈ యెరూషలేము, అక్కడ ఉన్నటువంటి దేవాలయం. ఎందుకు ఇంత ప్రాముఖ్యమైనదంటే, దావీదు కంటే గనుడు, అత్యున్నతుడైన ఆయన తుది మనుమడు, యోధా వంశంలో పుట్టినటువంటి యేసుక్రీస్తు అని, దానికి దారి తీసే రాజవంశంనకు ఇది పునాది కాబట్టి, అందువలన అంత ప్రాముఖ్యత గ్రంథకర్తకి అంత స్పష్టంగా తెలియపోయినప్పటికీ గ్రంథకర్త అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. ఈ కూర్పును దృష్టిలో పెట్టుకుంటూ ఈ 2 అధ్యాయాలు, 4-5 అధ్యాయాలులో ఉన్నటువంటి ఒక క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలపై ధ్యానించాలని ఆశిస్తున్నాను. మొదటిది, తన సింహాసనమును అధిష్ఠించుటకు దావీదు వేచి ఉండుటకు ఇష్టపడుట ఆశ్చర్యకరంగా ఉంటుంది. మరింత త్వరితంగా రాజ్యమయ్యే కార్యక్రమాన్ని ఆయన చేపట్టలేదు. ఎన్నో ఛాన్సులు వచ్చినాయి. ఆయన్ని సమూయేలు అభిషేకించాడు రాజుగా. మరి ఇక్కడ సౌలు చనిపోయాడు. అప్పుడు కూడాను ఆయన ఆతృత పడలేదు, ఇక నెక్స్ట్ నేను రాజును అవుతాను అని ఆయన సొంతగా ప్రొజెక్ట్ చేసుకోవాల. ఆయన ఓపిక కనిపెట్టాడు. దేవుడు అభిషేకించాడు, అయితే దేవుని సమయం కోసం కనిపెట్టుకోవాలన్నట్టుగా ఆయన ఓపికతో కనిపెట్టుకున్నాడు. మరి సౌలు యొక్క కుమారుడు యెష్బోషెతు ఎడల ఆయన వ్యక్తపరిచిన మనస్తత్వంను గ్రహించినప్పుడు కూడా అది ఆశ్చర్యంగానే ఉంటుంది. అరే, ఆయన సౌలు శత్రువు, ఆయన కుమారుడు, మరి ఆయన ఎడల ఎందుకు అంత ఆప్యాయత చూపించాడు? ఓకే, అది కూడా ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ దినాల్లో రాజుగా అయినప్పుడు, అంతకుముందు రాజ్యానికి అంతకుముందు రాజుగా ఉన్నప్పుడు వాళ్ళ కుటుంబాన్ని అంతటిని కూడాను హతమారుస్తారు. ఎందుకంటే వాళ్ళు తర్వాత తలనొప్పిగా తయారయ్యి తిరుగుబాటు చేస్తారని. అలాంటి సమయంలో ఈయన
ఇష్బోషెత్తుని ఓకే ఆ విషయంలో ఆయన చాలా ఆప్యాయంగా చూస్తాడన్నమాట. నాయకునిగా వెలువడుతున్న వ్యక్తి మెప్పు పొందుటకు ఇష్బోషెతు హంతకులైన బయానా రేకాబులు ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఆయన మెప్పు పొందాలి, దావీదు మెప్పు పొందాలి. ఇప్పుడు దావీదు శత్రువైనటువంటి సౌలుని మేము మేము చంపివేశాం కదా, మరి కాబట్టి మేము అందువలన దావీదు మమ్మల్ని మెచ్చుకుంటాడు అని వాళ్ళు తలంచారు. కానీ ఇక్కడ దావీదు వాళ్ళని మెచ్చుకొనకుండా ఇంకేం చేశాడంటే వాళ్ళని చంపాడు. ఓకే, ఆయన ఆ విధంగా చంపటం వలన న్యాయం తీర్చాడు. ఎందుకంటే వాళ్ళు మర్డరర్స్, హంతకులు, కాబట్టి వాళ్ళు మరణశిక్షకు పాత్రులైనటువంటి వాళ్ళు, కాబట్టి న్యాయం తీర్చాలని ఆయన చేశాడన్నమాట. కానీ న్యాయం తీర్చుటకు దావీదు కట్టుబడినందున వారి మరణశిక్ష గ్యారంటీ నిర్ధారిస్తుందని వాళ్ళు బయానా రేకాబులు వాళ్ళు తెలుసుకుంటారు. దీనిలో కొంచెం చేదుగా కనిపించేది విషయం ఉంటుంది. ఏంటంటే దావీదు యొక్క ద్వంద్వ ప్రమాణం, అంటే డబుల్ స్టాండర్డ్. ఈ హంతకులు తగిన శిక్షకు గురి అవుతారు, అది బాగానే ఉన్నది. 4వ అధ్యాయంలో అది మనం చూస్తాం, వాళ్ళని చంపుతాడు. అయితే గత అధ్యాయంలో, అంతకుముందు అధ్యాయంలో వివరించబడినట్లు యోవాబు మరి ఆయనకి శిక్ష ఎందుకు విధించలేదు? ఎందుకంటే ఆయన ఒక రకంగా రిలేటివ్, ఆయన అధికారి. ఇక దాన్ని సాఫ్ట్ పెడల్ చేసేసాడు అనమాట, న్యాయం తీర్చలా. ఆయన కూనీ చేస్తే మరి ఈయన శిక్షకు పాత్రుడు కదా, అయితే ఆయన శిక్షించలేదన్నమాట. ఏం చేశాడు? యోవాబు అధికారమును బట్టి బహిరంగంగా పరచబడ్డాడు, కానీ మరణశిక్షకు ఆయన గురి కాలేదు. మరి దావీదు ఆ విధంగా చేసి ఉండాల్సింది, శిక్షించి ఉండాల్సింది, కానీ ఆయన చేయలేదు. ఇక్కడైతే చేశాడు. వీళ్ళ విషయంలో, బయానా రేకాబు విషయంలో శిక్షించాడు, కానీ యోవాబు విషయంలో పట్టించుకోలేదు. అది డబుల్ స్టాండర్డ్ అన్నమాట. రెండవ విషయం, హెబ్రోన్లో ఇశ్రాయేలీయులు సకల గోత్రాల వారు దావీదు యొద్దకు వచ్చి రాజరికము వహించుటకు ఆయనను ఆహ్వానించారు. ఇక్కడ హెబ్రోన్లో ఆయన రాజుగా ఉన్నాడు 7.5 సంవత్సరాలు కదా. మరి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి, సకల గోత్రముల వారు వచ్చి, అయ్యా అందరికీ, ఇశ్రాయేలీయులందరికీ, గోత్రాలు అందరికీ నువ్వు రాజుగా ఉండాలి అని ఆయన్ని ఆహ్వానించారు. 5:1 మనం చూస్తాం. మరి ఏ విధంగా అయ్యాడు? అంత హత్యలు, ఇక దేవుని చిత్త ప్రకారం జరగలేదు, దేవునికి అనుకూలంగా జరగలేదు, కానీ వాళ్ళు చేయలేదు. కానీ చివరికి దేవుని చిత్తం జరిగింది. ఏంటి దేవుని చిత్తం అంటే? దావీదు రాజు కావాలని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేరింది. ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని సర్వాధికారమును బట్టి బయానా రేకబులు చేసిన హత్య ద్వారా దావీదు చేసిన వాగ్దానం నెరవేరింది అని గమనించాలి. కానీ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి రీతిగా దేవుని యొక్క వాగ్దానం నెరవేరింది, దేవుని చిత్తం నెరవేరింది, కాబట్టి వాళ్ళు చేసింది రైటా అని అనకూడదు. వాళ్ళు చేసింది రైట్ కాదు, వాళ్ళు దానికి బాధ్యులు,
కాబట్టి దానికి వెల చెల్లించారు, వారు చంపబడ్డారు. ఓకే, కాబట్టి తప్పు తప్పు వెనక, రైటు తప్పు వెనక దేవుని హస్తం ఉంటుంది. కానీ తప్పు చేస్తే మనం బాధ్యులమే. ఎందువలనంటే దేవుడు మనకి స్వతంత్రత ఇచ్చాడు కాబట్టి ఎప్పుడు కూడాను రైట్ చేయాలి. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ కంపాటిబిలిజం. ఓకే, మూడో విషయం మనం గ్రహించాల్సింది, యెరూషలేము నగరమును స్వాధీనపరుచుకున్న సంగతి తప్పక నమోదు చేయవలసిన అవసరం ఉన్నది. చదువుదాం దాన్ని. ఎందుకు అనంటే ఈ సెంటెన్స్ చదువుకుందాం. ఎందువలనగా అది దావీదుకు ముఖ్య పట్టణముగాను రాబోవు దినాలలో ప్రత్యక్ష గుడారము ఉండబోవు స్థలము కాబట్టి. దావీదు కుమారుడైన సొలొమోను రాజ్యాధికారంలో దేవాలయం ఉండబోయే స్థలం కాబట్టి దానికంత ప్రాముఖ్యత వచ్చింది. ప్రాముఖ్యమైన అనేక దైవ సిద్ధాంతములు యెరూషలేమునకు దేవాలయమునకు సంబంధించినవి కాబట్టి వాళ్ళ యొక్క చరిత్రలో అది కేంద్రం అన్నమాట. ఈ యెరూషలేము దానిలో ఉన్నటువంటి దేవాలయం అది కేంద్రం కాబట్టి దాని గురించినటువంటి నమోదు చేయబడింది. 2వ సమూయేలు 5:6-12 వరకు. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చట గుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపిండిరి. అయినను దావీదు పురమును అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయి వారందరూ నీటి కాలువపైకి వెళ్ళి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతం చేయవాలని చెప్పాను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టాను. దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదు పురమను పేరు పెట్టాను. మరియు మిల్లో నుండి దిగు వరకు దావీదు యొక్క ప్రాకారమును కట్టించాను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను. తూరు రాజుకు హీరాము దూతలను, దేవదారు మ్రానులను, వడ్రంగులను, కాసిపని వారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. ఇశ్రాయేలుల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచననియు ఇశ్రాయేలులను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. ఇంత ఆయన ఆక్రమించుకోవటం, ఈ యెరూషలేముని ఆక్రమించుకోవటానికి ఇంత ప్లేసు కేటాయించబడింది. మూడవ విషయం ఇక్కడ అంటే దాని యొక్క ప్రాధాన్యత మనం చూసాం. ఇక్కడ ఇంకొక విషయం, ఈ రెండింటిని గూర్చి అంటే యెరూషలేము ఆక్రమించుకోవటానికి గురించి, మరి దేవాలయం కట్టడానికి గురించి, ఈ రెండింటిని గురించి ప్రవక్తలు ఎవరు? చెరకు ముందునున్న వారు, బబిలోను చెరకు ముందున్నటువంటి ప్రవక్తలు, తర్వాత ఉన్నటువంటి ప్రవక్తలు దాన్ని వివరించుట మాత్రమే గాక యేసుక్రీస్తు కూడా చెప్పాడు వీటిని గురించి, యెరూషలేము గురించి, దేవాలయం గురించి. మరి యేసుక్రీస్తుతో పాటు మరి క్రొత్త నిబంధన రచయితలు కూడా దీనిని గూర్చి సుదీర్ఘంగా వివరించారు. ఇప్పుడు ఈ వచనాలు చదువుకుందాం. 2వ అధ్యాయం, మరి ఇది సుదీర్ఘమైనటువంటిది. ఇక్కడ 2వ అధ్యాయంలో కానా విందు చూస్తాం. మరి అంతేకాదు యేసుక్రీస్తు
యేసుక్రీస్తు అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని శుద్ధి చేశాడు కదా. శుద్ధి చేసినప్పుడు ఏ విధంగా ఆయన ఆ విధంగా ఎందుకు శుద్ధి చేశాడు అని అంటే, నిజమైనటువంటి దేవాలయం ఆయనే. కాబట్టి 3 దినాల్లో అంటే వాళ్ళు అడిగారు, ఏంటి ఏ అధికారంతో ఇట్లా చేస్తున్నావని. దానికి బదులుగా యేసుప్రభు ఏం చెప్పాడంటే, 3 దినాల్లో దీన్ని మీరు పడగొట్టేటట్లయితే 3 దినాల్లో తిరిగి నేను కడతాను అన్నాడు. అంటే అక్కడ యోహాను రాస్తాడు, ఆయన శరీరం గురించి చెప్పాడు అని. అంటే ఆయన శరీరం నిజమైనటువంటి దేవాలయం అని ఇక్కడ యోహాను చెప్తున్నాడు. గలతీ 4వ అధ్యాయంలో కూడాను మనం పౌలు చెప్తున్నటువంటిది నిజమైనటువంటి దేవాలయం ఏంటి, 4:21 చదువుకుందాం. పౌలు చెప్పినటువంటి మాటలు. ధర్మశాస్త్రములకు లోబడి ఉండగోరు వారులారా, మీరు ధర్మశాస్త్రం వినుట లేదా నాతో చెప్పుడి. దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును 2 కుమారులు అబ్రహామునకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వలన పుట్టిన వాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపంగా చెప్పబడి ఉన్నవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సినాయి కొండ సంబంధమైన దాస్యములో ఉండుటకు పిల్లలు కనును. ఇది హాగరు. ఈ హాగరు అన్నది అరేబియా దేశంలోనున్న సియోను కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము, ఇక్కడ యెరూషలేము అంటే అక్కడ సియోను కొండకి యెరూషలేముకి ఓకే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక, సినాయి కొండ కానీ యెరూషలేము కానీ, ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది కనుక ఆ నిబంధన దానికి దేటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. పైనున్న యెరూషలేము, ఇక్కడ యెరూషలేము, పైనున్న యెరూషలేము, దానికి దీనికి దాన్ని పోలుస్తూ ఏ విధంగా రెండిటికి బద్ధ విరుద్ధంగా ఉన్నవి అంటే, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి బద్ధ విరుద్ధంగా ఉన్నది అని చూపించటానికి ఈ యెరూషలేము, పైనున్న యెరూషలేము పరలోకం దానికి సూచనగా ఉంటుంది. ఈ యెరూషలేము దానికి సూచనగా ఉంటుంది. ఇది పోద్ది, అది వస్తుంది అనేటువంటి విషయం. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రంగా ఉన్నది. అది మనకు తల్లి. 31 వరకు. ఇందుకు కనాని గోత్రాలు సంతోషించును, ప్రసవ వేదన పడని దాన బిగ్గరగా కేకలు వేయము. ఏలయనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇందును గురించి లేఖనమేమి చెబుతున్నది? దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనం స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము అని. మరి ఆ సియోను పర్వతం యెరూషలేము అది పాత నిబంధనలకు సూచనగా ఉన్నది. పరలోక రాజ్యంలో ఉన్నటువంటి నూతన యెరూషలేము అది క్రొత్త నిబంధనకు చెందినదిగా మనం చూస్తాం. ఒకటి దాస్య, ఒకటి స్వతంత్రురాలి కుమారుడు. దాస్య కుమారుడు హాగర్ కుమారుడు ఇష్మాయేలు, మరి ఇస్సాకు స్వతంత్రంగా పుట్టినటువంటి వాడు. అంటే బిలీవర్స్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి వాడు ఇస్సాకు అని పౌలు
ఆ విధంగా పాత నిబంధనలు ఉన్నటువంటి వాటిని అవి సూచనగా ఉంటున్నవి. సత్యం నిజం ఇది, దీనికి సూచన అది అని చెప్తున్నాడు. హెబ్రీ 9 ఇది 2 వచనాలు చదువుకుందాం. 9వ అధ్యాయం అంతా చదవం. 12వ అధ్యాయం 22, 23. హెబ్రీ 12, 22, 23. హెబ్రీ 9 అంతా చదవాలి, మనకు టైం లేదు, దయచేసి ఇంటి దగ్గర చదువుకోండి. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. కంటిన్యూ చేద్దాం ఆ సెంటెన్స్. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు హేబేలు కంటే మరి శ్రేష్టం గల పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు. అంటే కాంట్రాస్ట్. అక్కడ ఉన్నటువంటి యెరూషలేము పరలోకంలో ఉన్నటువంటి యెరూషలేముకి కాంట్రాస్ట్ అన్నమాట. మరి ప్రకటన గ్రంథం ఇది సుదీర్ఘమైనటువంటి భాగం. 21, 22 ఈ 2 అధ్యాయాల్లో మనం పరలోకం గురించి మనం చెప్పుకుంటాం. అది నూతన యెరూషలేము. కాబట్టి ఇది కారణం. ఇంత సమయం, ఇంత ప్లేసు ఆయన కేటాయించడానికి ఏంటి అంటే, ఇక్కడ యెరూషలేము దేవాలయం, పాత నిబంధన అంతా కూడాను దీని మీద, పాత నిబంధనకు కేంద్రం ఇది. ఈ పాత నిబంధన దేన్ని సూచిస్తుంది? క్రొత్త నిబంధనని సూచిస్తుంది, పరలోకాన్ని సూచిస్తుంది అనేటువంటిది. కాబట్టి అందువలన గ్రంథకర్త దీనికి 4, 5 అధ్యాయాలు ఈ యెరూషలేముకి దేవాలయానికి కేటాయించినట్టుగా మనం చూస్తాం. ఇది పునాది అన్నమాట. రానున్నటువంటి దానికి ఇది పునాది. ఆ కేంద్రానికి ఇక్కడ పునాది అని మనం గ్రహించాలి. 4వ విషయం, అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటి? వారికి రాజుగా ఉండుమని ఇశ్రాయేలీయులు దావీదును ఆహ్వానించినప్పుడు ఆయన నీవు ఇశ్రాయేలీయులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందువని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని వాళ్ళు చెప్పారు. ఓకే, 5:2 చదువుకుందాం. 2 సమూయేలు 5:2. పూర్వకాలమైన సౌలు మా మీద రాజై ఉండగా నీవు ఇశ్రాయేలులను నడిపించువాడవై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలులను బట్టి నా జనులను పాలించి, అక్కడ దాన్ని హైలైట్ చేస్తున్నాం, జనులను పాలించి వారి మీద అధిపతివై ఉండు అని యెహోవా నిన్ను గూర్చి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. ఇక్కడ 2 విషయాలు, పాలించి, అధిపతి అనేటువంటివి. ఈ 2 మాటల మీద మనం కేంద్రీకరిస్తే ఇక్కడ పాలించే అంశము అధిపతి అంశం కంటే విశాలమైనదిగా ఉంటూ అనేక విధాలుగా ఈ మాట పాలించేటువంటి ఆ మాట అది దాన్ని డెవలప్ చేశాడు. అంటే ఈయన అధిపతి, రూలర్. ఇక్కడ పాలించేదానికంటే షెపర్డ్ అన్నమాట. గొర్రెలను పాలించి బాగోగులు చూసుకొని సంరక్షించి ప్రేమించి సంరక్షించేటువంటి ఆ యొక్క పాలన అనే దాన్ని ఈ మాట డెవలప్ అయింది. ఈ మాట కంటే ఈ మాట డెవలప్ అయింది. చెర ప్రారంభంలో గొర్రెలను కాపాడి పోషించుట కంటే
దోచుకున్నట్లో ఎక్కువ శ్రద్ధ కలిగిన అబద్ధ ప్రవక్తలను ఖండిస్తున్నాడు. ఎవరు? ఈ యెహెజ్కేలు ఎవరు? చెరలో ప్రవచించినటువంటి ప్రవక్త. ఈ ఈ 34 చదివితే మనం ఏం చూస్తామంటే ఈ అబద్ధ ప్రవక్తలను ఖండిస్తున్నాడు యెహోవా దేవుడు. ఇలా ఈ దినాల్లో కూడా ఇలాంటి ప్రవక్తలు, ఇలాంటి నాయకులు ఉంటారు కదా. వాళ్ళేం అరుదుగా ఉండరు కదా, చాలామంది ఉంటారు. అబద్ధ ప్రవక్తలు లాంటి వాళ్ళు, క్రైస్తవ నాయకులు అనేకులు ఉంటారన్నమాట. కాబట్టి దేవుడు ఏమంటాడంటే అలాంటి ప్రవక్తలు ఉన్నారు కాబట్టి తన ప్రజల కొరకు తానే స్వయంగా కాపరిగా ఉంటానని వాగ్దానం చేస్తున్నాడు. ఇక వాళ్ళని నియమించను, వాళ్ళు బడుదాయిలాగా తయారయ్యారు. ప్రవక్తలు కానీ, మరి అక్కడ ఉన్నటువంటి యాజకులు కానీ, మరి సమాజ నాయకులు కానీ, ఎవరైనా సరే వాళ్ళందరూ కూడాను కాపర్లుగా ఉండాల్సింది, చెడ్డ కాపర్లుగా తయారయ్యారు అని నేనే స్వయంగా కాపరిగా ఉంటాను. ఓకే, కాపరిగా ఉంటాను అని పదే పదే ఈ అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజానికి వారికి కాపరిగా ఉండుటకు దావీదును పంపుతానని దావీదు మరణించిన 3.5 శతాబ్దాల తరువాత వాగ్దానం చేస్తున్నాడు. చూడండి ఇక్కడ ఏంటి, ఇప్పుడు యెహెజ్కేలు ఎప్పుడు ప్రవచిస్తున్నాడు? దావీదు చనిపోయిన తర్వాత 3.5 శతాబ్దాలకి. ఇప్పుడు దావీదు 950లో మరణించాడు దాదాపు ఆ టైంలో. 930 అంటారు కొంతమంది, ఇది నేను టూకీగా రౌండ్ ఫిగర్ చెప్తున్నాను. యెహెజ్కేలు 6వ శతాబ్దంలో ఆయన ప్రవచించాడు. కాబట్టి దీనికి మధ్య 350 సంవత్సరాలు దాదాపు. అంటే ఈయన చనిపోయిన తర్వాత మరలా దావీదుని పంపిస్తున్నాడు అంటాడేంటి చనిపోయిన తర్వాత? కాబట్టి ఈ దావీదు ఎవరు? ఈయన అని మనం చూస్తాం. ఇక్కడ 3.5 సంవత్సరాల వాగ్దానం చేస్తున్నాడు. 23, 24 చదువుదాం. యెహెజ్కేలు 34 అధ్యాయం 23, 24. వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరినిగా నియమించదను. అతడు వాటికి కాపరిగా ఉండి వాటిని మేపును. యెహోవానైన నేను వారికి దేవుడినై యుందును. నా దేవుడైన దావీదు నా సేవకుడైన దావీదు వారి మధ్య అధిపతిగా ఉండును. యెహోవానైన నేను మాట ఇచ్చి ఉన్నాను. ఇక్కడ మనం చూసేది ఏంటంటే, ఇక్కడ కొంచెం ఒక వివరణ మనం గమనించాలి. యెహోవా కాపరా లేకపోతే దావీదు కాపరా అనేది రెండు. దేవుడు యెహోవా దేవుడు కాపరే, ఇక్కడ దావీదు కూడా కాపరే. ఇప్పుడు ఎవరు అంటే దావీదు కుటుంబంలో వచ్చినటువంటి వ్యక్తి. దావీదు అంటే దావీదు స్వయంగా వస్తాడని కాదు, దావీదు వంశంలో జన్మించినటువంటి వ్యక్తి ఆయన వస్తాడు. ఆయన ఎవరు? ఆయన దేవుడు కదా మరి. కాబట్టి యేసుక్రీస్తులో ఆ రెండు నెరవేరింది. దావీదు వంశం నుండి వచ్చినటువంటి అధిపతి, యెహోవా దేవుడిగా ఉన్నటువంటి ఆయన కాపరి. ఆ రెండు కూడాను
నెరవేరినాయి. దేవుడు దావీదు కుమారుడు. అది చాలా గంభీరమైనటువంటి ప్రవచనం కదా ఇది. ఇక్కడ కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుప్రభు అంటాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసుప్రభు యోహాను సువార్త 10:11 చెప్తాడు. దావీదు వంశానికి యోగ్యుడైన వారసుడు అని ఆయనే చెప్తున్నాడు. చదువుకుందాం. యోహాను సువార్త 10:11 యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలు. ఇక్కడ మంచి కాపరి అంటే గొర్రెల నిమిత్తమై ప్రాణం అర్పించేటువంటి కాపరి అని ఆయన చెప్పుకుంటున్నాడు. ఇక ఆ విధంగా గొర్రెల నిమిత్తమై ప్రాణం అర్పించేటువంటి కాపరి ఎవరుంటారు? నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలకు తన ప్రాణము పెట్టును. ఆ విధంగా దేవుడు చేసినటువంటి వాగ్దానం ఇక్కడ యెహెజ్కేలు ద్వారా చేసినటువంటి వాగ్దానం నెరవేరింది. అంతేకాదు, దేవుడు దావీదుకు చేసినటువంటి వాగ్దానం, నీ కుటుంబంలో నీ వంశంలో ఎప్పుడు కూడాను రాజుగా, నిరంతరము రాజుగా ఉంటాడు అనేటువంటిది ఆ యొక్క ప్రవచనం నెరవేరింది. అందువలన దావీదు వాగ్దానం నెరవేరటం, దావీదుకి ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరటం, అక్కడ యెరూషలేం గురించి, మరి అక్కడ ఉన్నటువంటి ఈ దేవాలయం గురించి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వబడిందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును గాక. తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నీకు సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. God bless you.